జై శ్రీరామ్. తెలంగాణ రాజకీయాల పరిస్థితి చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుంది. సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఏదో చీర గాజులు అని చెప్పి మాట్లాడిండని చెప్పి అలా కాంగ్రెస్ మహిళా నాయకులు మరి మిగతా నాయకులంతా కూడా మహిళలకి అవమానపరుస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళకి మహిళలపై అంత ప్రేమ ఉన్నదే విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఒక గిరిజన మహిళపై హత్యాయత్నం జరిగితే మరి కాంగ్రెస్లోని నాయకులు ఎక్కడ పోయారు, మహిళా నాయకులు కానీ ఎక్కడ పోయారు? అప్పుడు మహిళా లోకానికి అవమానం కాలేదా? ఎంతమంది పరామర్శించడానికి పోయారు? ఆ ప్రెషర్ మీద కూడా సీతక్క గారు వచ్చి పరామర్శించారు తప్పించి ఆ బాధితురాలకి న్యాయం చేద్దాము, వాళ్ళని ఆదుకుందాము అనే ఆలోచన లేకుండా నిందితులకు అందరికి కూడా రక్షణ కల్పిస్తూ మరి ఓవైసీ తొత్తులుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరు చూస్తున్నారు. మరి అలా మహిళలని అవమానపరుస్తురని కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పోయారు. ముందైతే గాంధీ హాస్పిటల్లో ఉన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక గిరిజన సోదరికి అన్యాయం జరుగుతుంది, మీరు అంతా ఎక్కడ పోయారు? మరి అప్పుడు మహిళా లోకానికి అవమానం కాలేదా అని అడుగుతున్నాను నేను. ఈ కుళ్ళు రాజకీయాలు మానేసి ప్రజలపై, మహిళలపై మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మహిళల భద్రతపై ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిగ్గుగా అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే లాంగ్వేజ్ ఇన్నయ్యాల టీవీలో చూసి అయితే షాక్ అయినా, సాటి ఎమ్మెల్యేని వీళ్ళు కొడక అని మాట్లాడుతుర్రు. విడ్డూరంగా ఉంది. మరి ఎంత మటుకు ఇల్లు కరెక్టు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీజం స్టార్ట్ అయింది. ప్రజలు బలిగాబోతున్నారు. అమాయక ప్రజలు హైడ్రా కూడా చూస్తుర్రు. అమాయక ప్రజల ఇళ్ళని కూలగొట్టడము ఇవన్నీ చూస్తుర్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీజం స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీజేపీ పార్టీ మాత్రం ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ, జై శ్రీరామ్, మీ చీకోటి.